యసి మిస్టర్ బ్రహ్మానందం, మనం పెట్టిన పోటీలో వీళ్ళనే రేపు ఆదర్శ దంపతులుగా అనౌన్స్ చేయి. అదేంటి సార్, వాళ్ళు అసలు దంపతులే కాదని ఓపెన్ గా చెప్తుంటే ఆదర్శ దంపతులుగా ఎలా అనౌన్స్ చేస్తాం సార్? వీళ్ళు ఇప్పుడు ఆదర్శ దంపతులు కాకపోయినా ఆదర్శంలో రుజువైంది కదా. వీళ్ళు రేపు పెళ్లి చేసుకుంటే మనం ఆశించిన దానికంటే ఎక్కువ ఆదర్శ దంపతులు అవుతారు. అందుకే ప్రైజ్ అమౌంట్ ను కూడా 1,00,000 నుంచి 5,00,000కి పెంచుతున్నాను. 5 లక్షలే? నేను చెప్పినట్టు అనౌన్స్ చేయి. బాబా ధర్మం చేయండి బాబు, కొట్టివాడిని బాబు. ఐదో పదో ఇచ్చి పుణ్యం కట్టుకుని బాబు. పోసి నీ అమ్మ కడుపు మాడ, నువ్వు ఈ ఊరు ఎప్పుడు వచ్చావే? పైగా ఈ ముట్టి అవతారం ఏంటి, అడుక్కోవడం ఏంటి? ఇదేం కర్మ నీకు? ఇదేం కర్మ కాదు, నా బాస్ దయ వల్ల నాకు పట్టిన అదృష్టం. ఎరా ముట్టి నా కొడక, నా కూతురికి నువ్వు బాసువా? ఆదిలక్ష్మి లాంటి నా కూతురుని అడుక్కునేదాన్ని చేసావు కదరా. నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. నాన్న, ఆయన ఏమన్నా అంటే నేను ఊరుకోను. ఏ మనం ఎంత గొప్పలమైనా ఇన్నాళ్ళు పీనస్ తిండి తినిపించావు. అడుగు తినే వేషంలో ఉన్న 5 నక్షత్రాల రుచులు ఏమిటో చూపించాడు. ఆయన ఎంత గొప్పడో నీకు తెలుసా? అమ్మ బజ్జి గోవిందం, నువ్వు సెంట్లు కూడా వాడతావా? ఎస్ సార్. చాలా కాట్లీగా ఉందే వాసన. అయితే నువ్వు అడుక్కున్న డబ్బులతో ఇవన్నీ కొనుక్కుంటున్నావా? ఎస్ సార్. ఈ లోకంలో డబ్బు కోసం నానా గడ్డి తినే మనుషులు చాలా మంది ఉంటారు, కానీ గడ్డి తినకుండా ఫస్ట్ క్లాస్ అయిన ఫుడ్ తింటూ బ్రతికే వృత్తి ఇదొకటే. దీంట్లో ఆదాయం ఉంటుంది, ఆదాయం పన్ను కట్టక్కర్లే. పెట్టుబడి పెట్టక్కర్లేదు. 5 స్టార్ హోటల్ లైఫ్ అనుభవించొచ్చు. అన్ని సుఖాలు తేలిగ్గా అనుభవించొచ్చు. మేము నిర్వహించిన ఆదర్శ దంపతుల పోటీలో వస్త్రాభిరుచి, భోజనాభిరుచి మొదలైన ఆహార విహారాల్లోనే కాకుండా సంప్రదాయాల్లోనూ పరస్పర అవగాహనలోనూ తమకు తామే సైతం నిరూపించుకున్న మనోహర్ దివ్యలను అభినందిస్తున్నాం. విజేతలు మిస్టర్ మనోహర్, మిస్సెస్ దివ్య. మొదట నిర్ణయించిన మేరకు నగదు బహుమతి 1,00,000 రూపాయలుగా కాకుండా 5 లక్షలు ఇస్తున్నామని తెలియపరచడానికి మా ఆనంద్ ఎంటర్ప్రైజ్ తరఫున నేను సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నాను, పులకించిపోతున్నాను. హిప్ హిప్ హుర్రే! హిప్ హిప్ హుర్రే! హిప్ హిప్ హుర్రే! మీ బహుమతి మొత్తం 5 లక్షలు అందజేసే ముందు మా ఆనంద ఎంటర్ప్రైజెస్ సంస్థ తరఫున ఒక అడ్వర్టైజ్మెంట్ ఫిలిం మీ దంపతుల మీద షూట్ చేస్తామన్నమాట.